ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శబరిమలకు పోటెత్తిన భక్తులు 24 గంటల్లో 1,00,000 మందికి పైగా దర్శనం. తాగునీటి సమస్యకు ఫోన్ కాల్ పరిష్కారం, అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్. దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లోనే పింఛన్, మంత్రి డోలా. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో 1,00,000 మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. త్వరలో శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి ఫోన్ చేసినా సరే మీ ఫిర్యాదును నమోదు చేసుకుని సంబంధిత జిల్లా అధికారులకు సమస్యను తెలిపి పరిష్కారానికి కృషి చేస్తారు. గత నెల 23న హైదరాబాద్లో 10 మంది అధికారులతో రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 1800594007ను కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెలా పింఛన్ను నేరుగా అకౌంట్లోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్లో 20 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టగా జనవరి 6 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జనవరి 6వ తేదీ నుంచి క్యాష్లెస్ వైద్య సేవలు అందించలేమని తెలిపారు.